నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తయిపోయింది. సో, ఇక్కడ తెలంగాణలో అన్ని గ్యారంటీలు పూర్తి చేసేసినాం అంటూ ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే అంశం పైన ఒక్కసారి హైదరాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు 6 గ్యారంటీలు అమలు జరిగాయా? ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారనే అంశాలని వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు మీ పేరు? నా పేరు మల్లేషు. ఎట్లా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్? కొత్త ప్రైమరీస్ వచ్చింది. మాకేమో ఆటో 15,000 వేస్తున్నాడు, అది వేయలేదు. కరెంటు బిల్లు మాఫ్ చేస్తున్నాడు, సిలిండర్ మాఫ్ చేస్తున్నాడు. సిలిండర్ ఇస్తాను, అది ఇస్తలేడు. ఇంకేమి ఇస్తలేడు. ఇప్పుడు మా ఆటోలు తీసేసేయమంటాడు, డీజిల్ ఆటోలు తీసేయమన్నాడు. డీజిల్ ఆటోలు ఉండొద్దు అంటే చెప్తున్నాడు. కొత్త సీఎం వచ్చినప్పుడు మొత్తం తీసేయమంటే మన పోలీసు వాళ్ళకు ఏడాది బండ్లు మా బండ్లు బట్టి లోపటేసుకుంటారు. మా బండ్లు ఏడంటే ఆడ డిస్ట్రిక్ట్ లోపల బండ్లు పట్టేసుకుంటారు. కొత్త సీఎం బండి ఉన్నాడు, సిటీ లోపల రావద్దు. డీజిల్ బండి నడుపుతావు ఆటో? డీజిల్ బండి కాదు. ఎట్లా మరి నీ ఆటో ఇక్కడ నడిపినీయద్దు అంటుండు కదా? మమ్మల్ని నడిపితే మనం ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి సార్? మనం ఎట్లా బతకాలి? మనం బండి సొంత బండి కొనుక్కున్నాం. ఇక్కడే పాసింగ్ ఇక్కడనే ఉంది, ఎల్లమండ ఇక్కడ ఉన్నది మన పాసింగ్. మన ఎట్లా నెలకు 15,000 వేస్తలేడు, నెలకు 15,000 వేస్తలేడు. కరెంటు బిల్లు మాఫ్ చేస్తలేడు. ఈ రేషన్ కార్డు కొత్తవి ఇస్తలేడు, అవి కూడా లేదు. గ్యాస్ కూడా 500 రూపాయలు గ్యాస్ కూడా లేదు. ఇది దండగా, ఇది చేసి కూడా లెక్క లేదు రేవంత్ రెడ్డికి. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చేసినామని ఢిల్లీకి పోయి చెప్తున్నాడు అక్కడ. అవి ఏమి తప్పు సార్, అది తప్పు. దునే చెప్పుకుంటుండు ఆడపోయి దునే చెప్పి ఎన్ని ఆటోలు, మా ఆటోలన్నీ మొత్తం మా ఆటోలన్నీ ఇది అయిపోయింది. మా ఆటోలన్నీ గల్లీలో పెట్టుకుర్రు. ఆ పోలీసు వాళ్ళు రాగానే మా ఆటోలు, డీజిల్ ఆటోలు పక్క పెట్టేస్తుండు. మనం ఏం చేయాలి? మనం గరీబాలు మనం ఏడ బతకాలి చెప్పు? ఏడ బతకాలి మనము? ఇది అయిపోయినా మన గరీబ్ వాళ్ళ ఆటోలు ఉన్నాయి, ఏడున్నా మనం చాదలు ఉందా బండి మెల్లవేలు నడిపిస్తున్నాం. అని బండి తీసుకుపోయి డీజిల్ ఉంది, తీసుకుపోయి లోపడేస్తారు. బండ్లని లోపలిస్తే 7 కేలు కట్టమంటాడు. మరి ఈ గ్యాస్ బండ్లు నడుతాం, గ్యాస్ బండ్లు మనకు ఉన్నదా? గ్యాస్ బండ్లు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తాడు. ఎలక్ట్రిక్ వెహికల్ దండగా సార్, అవి ఇచ్చిన కూడా దండగా, అవి ఎలక్ట్రిక్ టెరిఫ్ దండగా. అవి ఏడ పేలాయో తెలియదు. ఏ ప్యాసింజర్ అప్పుడు అటాక్ అయినా మంచిగా ఉండి ప్యాసింజర్ కోసం పెట్టుకో తనమంటే ఏమైనా అటప్పుడు తప్పు వచ్చిననుకో ఆడికెళ్ళి పానం ఇడిచిన మనం ఇస్తామా? మనం ఇయ్యము. మనం దావకాన స్పీడ్ పోవాలంటే పోతూనే ఉంటాం. మనం ఇంకేది అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది కొత్త పాలన మార్పు రావాలని కాంగ్రెస్? మార్పు రాని తీసేయాలని నీదేం పని చేస్తలేడు. నీకు అవసరం ఉందంటే వాడుకుంటాడు, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాడు, అవసరం లేనప్పుడు ఏం వాడుకుంటారు? ఎవరైనా వాడుకుంటారా? ఎవరికి ఏం వాడుకుంటలేరు. ఏమంటే పిల్లల్ని ఇది నడిపిస్తారు, ఇది ఏం లేదు, ఇది అయిపోతుంది. ఇది ఏదైనా కూడా మా బండ్లని మొత్తం గల్లీలో పెట్టి నడిపించుకుంటున్నాం. తిండికి లేక మనం ఇది అయిపోతున్నాం. మన ఇవి నెలకు 15,000 వేస్తారో కూడా వేయలేదు ఇదివరకు. ఇప్పుడు వచ్చిన సంవత్సరం అవుతుందో అంత అవుతుందో అని వచ్చిందో ఇదివరకు సంవత్సరం కూడా అవుతుంది. ఒక బండికి 15,000 వస్తలేదు. మళ్ళీ మనం ఏం చేయాలి? ఆటో వాళ్ళకి ఇచ్చానే ఇస్తలేడు. 6 గ్యారెంటీలు ఇచ్చి అవి గ్యారంటీ లేవు. ఏది గ్యారంటీ లేవు సార్, అవి కూడా గ్యారంటీ లేవు. అవి గ్యారంటీ లేవు. ఎవరు ఇస్తలేడు, ఎవరు లేదు. ఏది ఆధార్ కార్డు లేవు, ఏమున్నామంటే అడుగుతలేరు. ఎవరు వచ్చి అడుగుతలేరు. రేషన్ కార్డులు ఇస్తారట, గొప్ప చెప్తారు. గొప్ప ఏది కొత్త నాకు ఇల్లు కూడా కట్టలేదు, ఈ టైంకి ఇల్లు కూడా కట్టలేదు. ఇల్లు కూడా ఇస్తున్నాడు. ఏమంటు ఇందిరా బిల్లు ఎక్కడ ఇస్తే ఎవరికి ఇస్తున్నావు వారికి ఇస్తుండే. అది వాళ్ళు గుద్దవలసిన వాళ్ళకు వాళ్ళే తీసుకుంటారు. మనం ఆధార్ కార్డు దింపినా ఎవరిది నీకు ఇల్లు ఉందా వచ్చి రాసుకుంటా లేరు. వాళ్ళు వచ్చి రాసుకుంటలేరు. ఏం చూస్తున్నారు అంటే ఇంటి నెంబర్ రాసుకుంటారు, పోతున్నారు. ఏం చేస్తున్నారు? సర్వే చేసేది ఎవరు వచ్చి ఇదివరకు నంబర్ రాలేదు. నేను నంబర్ కూడా ఇచ్చేసిన, నా ఇంటి నెంబర్ కూడా ఇచ్చేసిన. కిరాయి ఇంట్లో ఉన్న నెలకు 3,000 కడతానంటే ఇంటి నెంబర్ కూడా ఇచ్చేసిన. ఏం చెప్తామంటే నువ్వు ఎస్టు ఇప్పించిన గల్లీ తిరిగినావా? నీ గల్లీకి వచ్చి తిరగాలి. ఈ గల్లీలో ఇల్లు ఉందా, ఈ గల్లీలో అది ఉందా లేదని. ఎవరు వస్తలే? ఏ మినిస్టర్ వచ్చి, ఏ ఎమ్మెల్యేలు వస్తే, ఏ కార్పొరేటర్ వస్తలేరు. ఎవరు వచ్చి చూస్తారు? ఆ మోరి నిండిపోయిన మోరి వాసన వస్తుంది, అది తీసేటోడు లేడు. ఏమన్నా ఎల్లమ్మ పడాలి, మోరి తీసేటోళ్ళు లేరు. అంత ఇది అయిపోతుంది. అది వాసన మనకేం రేవంత్ రెడ్డికి అడుగు పోయి అంటే కార్పెంటర్ వాళ్ళు అడుగుతారు. ఎవరు కార్పెంటర్, ఎవరు వెంకటేష్ గౌడ్ వాళ్ళంతా దీనిలో జరిగింది. వాళ్ళు పాతలు ఉంటారంటే వాళ్ళు తెలంగాణలో ఉన్నప్పుడు ఉండే. తెలంగాణ మొత్తం ఇది చేసినాడు. ఏడ మోరి ఇది అవుతాడు. అప్పుడు మంచిని పంపించి చేస్తుండే తెలంగాణ ఉన్నప్పుడు.
కేటీఆర్ వద్దు. మొత్తానికైతే పథకాలు ఏమి వస్తలేవు. పథకాలు ఏం వస్తలేవు. మరి పథకాలు రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీ పోయి చెప్తున్నాడు కానీ ఏం వాడు ఎవడే వాడిని బతుకోని పొట్ట కూడా బతుకుతుండు. వాడిని పొట్ట బతకాలని వాడు చెప్తుడు. మనకేం తీస్తుండా? మా ఆటోలలోకి ఇస్తుంది. ఇంతమంది ఆటోలు ఉన్నారు. పిలువు ఇంతమంది ఆటోలు ఉన్నారా? వీళ్ళంతా ఉన్నారా? ఇదే చూడు పిలువు మాట్లాడు. వాళ్ళతో ఏమున్నది? వాళ్ళ పొద్దుకి 100,000 రూపాయలు కావాలి, 500 కావాలి. ఏం చేయాలి? బండికి రేటు డీజిల్ పైసలు ఏం కావాలి? ఇది అయిపోతుంది.